సండే స్పెషల్ చికెన్ 65 చికెన్ బిర్యానీ మా పిల్లల ఫేవరెట్, మా హస్బెండ్ ఫేవరెట్. యా యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ 65. कैसा इधर देखो, ये है ना, ये है ना. ओके कितना क्लैरिटी समथिंग और बैठो मैदान मैं वीडियो कर दी बंद आओ खाने को खाने को बंद कर खाए बंद कर दे. చికెన్ బిర్యానీ అండి, సండే స్పెషల్. పీసెస్ కనిపిస్తున్నాయా? లెగ్ పీస్ మా వారి ఫేవరెట్. కానీ పోషణతో ఇద్దరు కష్టం. సరే ఈ వయసులో ఎక్కడ ఉంటావు? నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు. ఆ అబ్బాయి ఇప్పుడే అమ్మేయొచ్చుగా. ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు ఇప్పుడు చికెన్ కర్రీ తన ఇష్టం. చికెన్ 65 నేను తర్వాత వీడియో తీసి పెడతానండి. కానీ సండే కదా, తొందరగా లేవడమే లేట్గా లేసాము. కానీ పెడదాం అనుకున్నాను వీడియో, కుదరలేదు. మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు, నేను మా హస్బెండ్ ఇద్దరమే తింటున్నాము, మా సారు నేను. ఎలా ఉంది సార్ చెప్పండి? కర్రీ వేసుకోలేదు. ఎలా ఉంది చెప్పండి? కర్రీ వేసుకోలే మీరు. మా సార్ మొహమాట పడుతున్నాను, తర్వాత వీడియో తీస్తా. బాయ్. పిల్లలు లేరండి వీడియో తీయడానికి. సో చూడండి రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా ఉండాలి రైస్, చూసారా? ఇలా చికెన్ లెగ్ పీస్ మా వారి ఫేవరెట్, నా ఫేవరెట్ కూడా. చికెన్ లెగ్ పీస్ కానీ నేను తినలేను ఇప్పుడు. ఇందాకలే కొంచెం తిన్నాను. అన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో.
ఎగ్స్ కూడా వేసాను. ఓన్లీ 1 పీస్ వేసుకుంటున్నాను. చాలు. పిల్లలు లేరండి వీడియో తీయడానికి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. కర్రీ మేము పెట్ షాప్కి రాబిట్ కొంటున్నాం. హాయ్ అండి. హాయ్, నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చక్రి వాళ్ళ ఛానల్. మేము సండే కదండి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చాను. దగ్గరలో పెట్ షాప్ ఉందంటే పిల్లల్ని తీసుకొని వచ్చాను. పిల్లలు డాగ్ కావాలని అడిగారు, సో పెట్ షాప్కి వచ్చాను. కానీ డాగ్ లేవండి, అన్నీ సేల్ అయిపోయాయంట. ర్యాబిట్స్ ఉన్నాయి, ర్యాబిట్స్, లవ్ బర్డ్స్, పావురాలు, పీజియన్స్, పావురాలు. ఇక అవి చూసారు కూసేపు, చాలా క్యూట్గా ఉన్నాయి. కానీ నాకు ఎందుకో లవ్ బర్డ్స్ని ఇలా బంధించడం ఇష్టం ఉండదు, చిలుకల్ని. ఇక ఈ పెట్స్ చూసుకొని పెట్ షాప్కి వచ్చాం కదా, ఈ పెట్స్ చూసి ఇక ఇంటికి వెళ్దామనే దగ్గరలో, మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉందండి. మమ్మీ పార్క్కి వెళ్దామంటే అక్కడ ఎవరు ఉండరు, ఓపెన్ అనమాట. ఒకసారి ఆడతాం మమ్మీ అంటే సరే అని తీసుకెళ్ళాను పార్కులోకి. కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్ ఉంటుంది కదా, ఫ్రీగా తిరిగినట్టు ఉంటుందని. ఎవ్వరూ లేరండి, మేమే ఉన్నాం. పిల్లల్ని కూసేపు ఆడిపించుకొని అలా రౌండ్ వేసుకొని వచ్చాను.
ఇక ఆడుకున్నారండి కూసేపు. అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు. ఈ మొక్క ఏంటి మమ్మీ, ఆ చెట్టు ఏంటి మమ్మీ. మా చిన్న బాబుకి చాలా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అమ్మ చెప్పడానికి ఎవరైనా ఉండాలి కానీ ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంటాడో. ఇంకా అలా కూసేపు తిప్పుకొని ఇక 5:30 అయిందండి. ఇంక చిన్నగా ఇంటికి వచ్చాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.